subscribe and press bell icon for notifications. హే గైస్ వెల్కమ్ బ్యాక్ నాన్ హియర్. ఇప్పుడు నేను వెస్టర్న్ డిజిటల్ డబ్ల్యూడి ఎస్ఎస్డి సాలిడ్ స్టేట్ డ్రైవ్ 240 GB డిస్క్ని నేను అన్బాక్స్ చేయబోతున్నాను. సో దీనివల్ల యూజెస్ అండ్ బెనిఫిట్స్ కూడా నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ ఈ డిస్క్ యాక్చువల్ కాస్ట్ వచ్చి అమెజాన్లో 6500 టు 7000 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది. సో అమెజాన్ ఇయర్ అండ్ సేల్లో 3225 రూపీస్కి ఈ హార్డ్ డిస్క్ నేను కొన్నాను. అండ్ ఈ హార్డ్ డిస్క్ యూస్ చేయడం వల్ల సో నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను, వీడియోస్ తీసి కార్ వీడియోస్ అండ్ టెక్నాలజీ వీడియోస్, ఇలాంటి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. సో నా పాత హార్డ్ డిస్క్తో నాకు రెండర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. ఒక వీడియోకి కనీసం 2 hours టైం పడుతుంది రెండర్ తీయడానికి. సో ఆ రెండర్ పార్ట్ని ఇంకా స్పీడప్ చేయడానికి నేను ఈ హార్డ్ డిస్క్ని కొన్నాను. అండ్ లేట్ చేయకుండా తొందరగా అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఈ ప్యాకేజ్ని చూద్దాం. ఈ ప్యాకేజ్ మీద డబ్ల్యూడి బ్రాండింగ్ ఉంది, డబ్ల్యూడి గ్రీన్ అని కూడా ఉంది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ వేరియంట్. బ్లూ కలర్ వేరియంట్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. నేను గ్రీన్ కలర్ వేరియంట్ తెప్పించాను. ఇక్కడ 2.5/7 mm సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని ఉంది. అంటే ఈ డ్రైవ్ మన పామ్లో ఈజీగా పట్టేంత చిన్నదిగా ఉంటుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కింద చూసుకుంటే 445 MB/s అంటే 445 MB/s ట్రాన్స్ఫర్ చేయగల స్పీడ్ ఉంటుంది దీంట్లో. సూపర్బ్ స్పీడ్ అని చెప్పుకోవాలి. ఇది 240 GB స్పేస్ ప్లస్ 3 years వారంటీ. అండ్ సైడ్ చూసుకుంటే డబ్ల్యూడి బ్రాండింగ్ అండ్ డబ్ల్యూడి గ్రీన్ SATA SSD. ఈ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇక్కడ పిక్చర్స్ మనం చూడొచ్చు క్లియర్గా. కంప్యూటర్లో ఒక SSD ప్లస్ నార్మల్ హార్డ్ డ్రైవ్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో అదే కిందనుంది SSD ప్లస్ HDD అని. సో రెండు ఒకే రకమైన డిస్క్లు అయితే ఉండాల్సిన అవసరం లేదు. అండ్ బాక్స్లో ఈ బాక్స్ పైన ఈ మ్యాటర్ మాత్రమే ఉంది. అండ్ క్విక్గా మనం అన్బాక్సింగ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మాన్యువల్ కూడా ఇచ్చారు, ఇంకా డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ చాలా లాంగ్వేజెస్లో ఇచ్చారు. సో సో ఈ మాన్యువల్ పక్కన పెట్టి ముందు హార్డ్ డిస్క్ చూద్దాం. హార్డ్ డిస్క్ అయితే వెయిట్ చాలా తక్కువ ఉంది. అండ్ దీంట్లో ఓన్లీ చిప్ ఒకటే ఉంటుంది దీని లోపల. అండ్ మోటార్ ఇలాంటివి అయితే ఉండవు. సో దాని గురించి వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ బ్రాండింగ్ చూడొచ్చు డబ్ల్యూడి అండ్ వర్షన్ కూడా చూడొచ్చు డబ్ల్యూడి గ్రీన్ 240 GB SATA SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్. అండ్ మనకి ఇక్కడ ఈ పక్కన మనకి డిస్క్కి హోల్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ థ్రెడ్ హోల్స్. సో మన కంప్యూటర్లో ఫిట్ చేసుకోవడానికి. సో ఆల్ మొత్తం అన్ని సైడ్స్ ఇచ్చారు, ఆల్ 4 sides. అండ్ ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూడి గ్రీన్ SATA SSD 240 GB అండ్ మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి డిస్క్ మీద. అండ్ ఇది వచ్చి SATA కనెక్టర్. ఇది కంప్యూటర్ మదర్ బోర్డుకి దీనికి కనెక్ట్ చేసుకోవాలి ఈ పోర్ట్ ఉపయోగించి. అండ్ ఈ పెద్ద పోర్ట్ వచ్చి పవర్ సప్లై అనమాట. ఇది కంప్యూటర్ SMPS నుంచి డిస్క్కి పవర్ సప్లై అవుతుంది. అండ్ ఓవరాల్గా దీనివల్ల యూజెస్ ఏంటంటే మన కంప్యూటర్ బూటింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. పాత SSDలో చూసుకుంటే కనీసం కంప్యూటర్ బూట్ అవ్వడానికి కనీసం ఒక 2-3 minutes అయినా పడుతుంది. బట్ ఈ డిస్క్ వలన కంప్యూటర్ వితిన్ సెకండ్స్లో బూట్ అవుతుంది. ఇట్స్ వెరీ ఫాస్టర్. అండ్ మనం మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. ఎట్ ఏ టైమ్ 3 to 4 అప్లికేషన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎలాగంటే లైక్ ఫోటోషాప్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంకా పెద్ద అప్లికేషన్స్ అన్నీ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ పవర్ అయితే చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ సో ఈ డిస్క్ ఎక్కువగా గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ 3D మోడలింగ్
అండ్ అకౌంటింగ్ ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇది నాయిస్ అయితే చేయదు, ఎందుకంటే దీంట్లో మోటార్ అలాంటివి ఏమీ ఉండవు. సో ఇది ఓన్లీ ఒక చిప్ ఉంటుంది లోపల. సో మన మనకి సౌండ్ అయితే రాదు. అండ్ సో దీంట్లో మోటార్ లేకపోవడం వలన డిస్క్ హీట్ కూడా ఎక్కదు. సో పాత డిస్క్ పోల్చుకుంటే దాంట్లో మోటార్ తిరుగుతుంది హార్డ్ డిస్క్లో. సో దీంట్లో అలాంటి ట్రబుల్స్ అయితే ఉండవు. సో ఇది నేను ఎందుకు తెప్పించానంటే, నేను వీడియోస్ చేస్తున్నాను కదా, కార్స్ అండ్ బైక్ వీడియోస్. సో మా ఎడిటింగ్ చేసేటప్పుడు నా కంప్యూటర్ చాలా స్లో అయిపోతుంది అండ్ పవర్ సరిపోవట్లేదు. ప్రాసెసర్ పవర్ ఆర్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ ఉన్న హార్డ్ డిస్క్ ఈ ఎస్ఎస్డి కూడా స్పీడ్ ఉండాలి, అప్పుడే మనకి రెండర్ తొందరగా అవుతుంది. సో రెండర్ తొందరగా అవడానికి నేను ఈ డిస్క్ తెప్పించాను. అండ్ ఈ డిస్క్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ స్పీడ్ ఎలా ఉంది అనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. అంటిల్ దెన్ బై బై. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share, comment, and don't forget to subscribe my channel.